రాష్ట్రంలో సుమారు 13,000 కోట్లతో 6,092 కిలోమీటర్లను హ్యామ్ రోడ్ల నిర్మాణానికి ఈ నెల 28న రోడ్లు భవనాల శాఖ శ్రీకారం చుట్టనుంది. నల్గొండ జిల్లా కనగల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హ్యామ్ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. ఏఎంసీ మార్కెట్ యార్డు వద్ద నిర్మించిన హ్యామ్ రోడ్ల పైలాన్ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. అనంతరం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో మొదటి ఫేజ్ తాగునీటి ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత ఎన్జీ కాలేజీ గ్రౌండ్స్ బహిరంగ సభలో ఎస్హెచ్జీ మహిళా సంఘాలకు సీఎం చెక్కులు పంపిణీ చేసి ప్రసంగిస్తారని రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 6,250 కోట్ల రూపాయలతో నిర్మించనున్న 2,162 హోం రోడ్లను త్వరలో సీఎం ప్రారంభించనున్నారని వివరించారు. హ్యామ్ విధానంలో రోడ్ల నిర్మాణ ఖర్చులో 40% ప్రభుత్వం విడతల వారీగా కాంట్రాక్టర్కు నిర్మాణ సమయంలో చెల్లిస్తుంది. మిగిలిన 60% కాంట్రాక్టర్ల ఖర్చుతో రోడ్లు నిర్మించి 15 ఏళ్ల పాటు నిర్వహిస్తారు. 15 ఏళ్ల నిర్మాణ సమయంలో విడతల వారీగా ప్రభుత్వం కాంట్రాక్టర్ పెట్టిన 60% డబ్బును తిరిగి చెల్లిస్తుంది. హ్యామ్ రోడ్లకు ప్రజల నుంచి టోల్ ఫీజు వసూలు చేయబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది.